హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ విత్ అఖిల. కడాయి పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీని బిర్యానీ రైస్ కాంబినేషన్లో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వావ్ అంటారు మీరు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు లేట్ చేయడం, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని వేయించుకుంటున్నా. ఇందులోనే 4-5 జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. టమాటాలు ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకొని తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఒక 3 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4 ఎండుమిర్చి వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. మనం ప్రిపేర్ చేసుకునే ఈ మసాలాలే కడాయి పన్నీర్ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కినాక పన్నీర్ ముక్కలను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేగినాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ వేయించగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కినాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే 2 బగారా ఆకులు, ఒక 3 పచ్చిమిర్చి, ఆనియన్ను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి వేగినాక ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దానిని వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అంతా. ఇందులోనే 1 కప్పు పెరుగు యాడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు సన్నని మంట మీద ఇలా కలుపుతూ ఉండాలి. కింద అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉండాలి. కారం ఉడుకుతుంది. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీ దగ్గరకు వస్తుంది. ఆయిల్ పైకి తేలుతుంది. ఇందులోనే కసూరి మేతిని యాడ్ చేయండి. తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిందో. ఇందులోనే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని పరాటా లేదా పూరి, బిర్యానీ రైస్ కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.